హాయ్ అండి. హైదరాబాద్ నుంచి వెళ్ళేటప్పుడేమో ఒక బ్యాగ్‌తోనే వెళ్తామండి. వచ్చేటప్పుడేమో 4, 5 బ్యాగులు వేసుకొనొస్తాం. ఇంకా ఇంటి దగ్గర ఉన్నవన్నీ తీసుకొని రావాలి కదండీ! వచ్చేటప్పుడైతే చాలా అంటే చాలా కష్టమైంది. దెబ్బకి దేవుడు కనిపిచ్చాడండి. అంత వెయిట్‌తో ప్లాట్‌ఫార్మ్స్ ఎక్కి, దిగి వచ్చే వరకన. ఉప్పు చేపలు తీసుకొచ్చానండి. ఇంకా నెత్తళ్ళు కూడా తీసుకొచ్చాను. ఇవేమో జంతికలు ఇంటి దగ్గర వండానండి. షూట్ చేద్దామంటే ట్రైపాడ్ ఏమో ఇక్కడ ఉండిపోయిందండి. షూట్ చేయడానికి వీలు లేక షూట్ చేయలేదు. చూస్తున్నారు కదా! ఇవి మినపగుళ్ళతో చేసిన జంతికలండి. వీటిని మురుకులు కూడా అంటారు. ఇంటి దగ్గర చాలా వరకు అయిపోయాయి. మిగతాయి తీసుకొచ్చుకున్నాను. ఇదేమో మిక్సర్ అండి. ఇంటి దగ్గర ప్రార్థన పెట్టించుకున్నాము. ఒక 5 కేజీలు కొన్నామండి అప్పుడు ప్రార్థనలో పంచడానికి. 3 కేజీల వరకు పెట్టామండి. ఇంకా 2 కేజీలు మిగిలిపోయింది. అది నేను ఎక్కువగా ఉంటే తీసుకొచ్చుకున్నానండి. ఒక అరకిలో అంతా తీసుకొచ్చుకున్నాను ప్యాకింగ్ చేసుకొని. మళ్ళీ ఇక్కడికొచ్చాక తినడానికి ఏమి ఉండవు కదా అన్నట్టు తీసుకొచ్చుకున్నాను. ఇంటి పక్కన వాళ్ళకి కూడా పెడతాం కదా అందుకోసమని తీసుకొచ్చానండి. ఇంకా ఏమేమి తీసుకొచ్చానో చూపిస్తాను చూడండి. ఆయిల్ ప్యాకెట్ ఒకటి తీసుకొచ్చాను. ఏమో నువ్వులండి. మాకు ఊర్లో తిరిగి అమ్ముతారండి నువ్వులు, తెలగపిండి. వాళ్ళ దగ్గర చాలా వైట్‌గా ఉంటాయండి, తెల్లగుంటాయి. పావు కిలో 60 రూపాయలు. అందుకోసమని ఇక్కడ కూడా దొరుకుతాయి అనుకోండి, కానీ ఇక్కడ కొంచెం నల్లగా ఉన్నాయి. కానీ ఇంటి దగ్గర చాలా నీట్‌గా ఉంటాయండి. అందుకనే తీసుకొచ్చుకున్నాను. ఇదేమో సున్నుండల పిండండి. సున్నుండలు తీసుకొస్తే చిరిగిపోతాయి కదండి, పౌడర్‌లా అయిపోతాయి కదా, అందుకోసమని పిండే తీసుకొచ్చుకున్నానండి. ఇదేమో నెయ్యి. మా గేదెదండి. మాకు ఇంటి దగ్గర బర్రెలు ఎక్కువ ఉంటాయి. ఎప్పుడు ఇంటి దగ్గర నుంచే తీసుకొస్తాను. ఇది సున్నుండలు చేయడానికి పిండి, నెయ్యి తీసుకొచ్చుకున్నాను. బెల్లం కొనుక్కోవాలి. ఉండలు తీసుకొస్తే ఏంటంటే మొత్తం పిండి పిండిలా అయిపోతాయి కదండి, అందుకోసమని ఉండలు కాకుండా గిన్నె పట్టిన పిండి మాత్రమే తీసుకొచ్చుకున్నానండి. ఇవేమో పప్పులండి. మీకు చెప్తూ ఉంటాను కదా ప్రతి వీడియోలోని, మా ఇంటి దగ్గర పండుతాయని. మినుములు, పెసలు, వరి ఈ 3 పండిస్తామండి మేము. ఎప్పుడు ప్రతిసారి కూడా ఇంటి దగ్గర నుంచే తీసుకొస్తానండి. మినుములు, పెసలు కూడాను ఇక్కడ కొనను సిటీలో. మేము టిఫిన్ కూడా అంతగా తినమండి, కానీ తీసుకొస్తాను అంతే. ఇవి కూడా వండుతానో లేదో కూడా తెలియదు. మా అమ్మ తీసుకెళ్ళు అని అంటది కాబట్టి తీసుకొస్తానండి అంతే. తప్పగాని నేను ఇక్కడైతే టిఫిన్లు తినను, వండను, తినను. ఇంటికి వెళ్తేనే తింటానండి, అక్కడ చేస్తాం కాబట్టి. ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ ఒక క్యారెట్ జ్యూస్ తాగేస్తే అయిపోతుందండి. ఇది వచ్చేసి కూర వండుకుండే పప్పు అండి. పెసలు వేయించి పప్పు చేస్తాము పెరుగుల్లో. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది, చూడండి ఎవరైనా చూడకపోతే. ఇది తెలగపిండి అండి. ఇది చాలా మందికి తెలియదండి. బాలింతలు కూడా తింటారు. ఒంటికి చాలా మంచిది. నడుము నొప్పి అది రాకుండా ఉంటుంది. ప్యాకెట్ వచ్చేసి 10 రూపాయలండి. ఇవన్నీనేమో స్వీట్లు అండి. గోరుమిటీలు, కాజాలు అవి. మా వదిన 3వ నెలలో వచ్చింది ఇంటికి. అప్పుడు 20 కేజీల స్వీట్లు తెచ్చిందండి. అంటే పిల్లలు పుట్టిన తర్వాత 3వ నెలలో అత్తవారింటికి దిగబెడతారు కదండి, అలా దిగబెట్టినప్పుడు కాజాలు, మైసూర్ పాకు, ఇంకా గోరుమిటీలు ఇవి మొత్తం 20 కేజీలు తీసుకొచ్చిందండి. అందరికీ పంచిగా కొన్ని ఉంటే అవి నేను తీసుకొచ్చాను. చూస్తున్నారు కదా గోరుమిటీలు ఒక అరకిలో అన్ని ఉంటాయి అవి. ఇంకా కాజాలు, మైసూర్ పాకు తీసుకొచ్చానండి. తీసుకొచ్చి మా వదిన వచ్చి కూడా ఒక 5 డేస్ 10 డేస్ అయిపోతుందండి ఆమె మా ఇంటికి వచ్చి. ఇంకా నేను తీసుకువెళ్దామనే ఆలోచనతో ముందుగానే కొన్ని పక్కకు తీసుకొని పెట్టుకున్నాను. మిగతాయన్నీనేమో ఊర్లో చుట్టుపక్కల పంచుతారండి, పల్లెటూరులో అయితే. అంటే కోడలు వచ్చిందని తెలియడం కోసం అలా పంచేశారు. మిగతా 20 కేజీలు మొత్తం. ఇవి కొన్ని మాత్రమే తీసుకున్నాను, ఎందుకంటే నేను కూడా స్వీట్ తిననండి. ఇవి కూడా చుట్టుపక్కల మన పక్కన ఉంటారు కదా వాళ్ళకి పెట్టడానికే. ఈ డబ్బా మొత్తం వచ్చేసి కారం అండి. కూర కారం. మేము ఇంట్లో మసాలాలు అన్నీ వేసి పట్టించుకుంటాము. ఇది చూడండి రైస్ తీసుకొచ్చాను. 30 కేజీల రైసు. 50 కేజీలు తీసుకెళ్ళమన్నారండి, కానీ ఈ 30 కేజీలు మోయడానికే చుక్కలు కనిపించాయండి. 30 కేజీలు తీసుకొచ్చాను. ఇవి పండిన రైస్ అండి. ఇవన్నీ తీసుకొచ్చేసరికి సరిపోయిందండి.
థ్యాంక్ యూ.